హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మనీయానం. డీటెయిల్డ్ అండ్ కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏంటో మనీయానం ఫస్ట్ ఎపిసోడ్లో చూసాం. ఈ ఎపిసోడ్లో సామాన్యమైన ఫ్యామిలీకి ఇచ్చిన సింపుల్ ఫైనాన్షియల్ ప్లాన్ ఏంటో చూద్దాం. నావీ నుంచి రిటైర్ అయ్యి సెక్యూరిటీ ఏజెన్సీలో ఇన్ఛార్జిగా పనిచేస్తున్న మా క్లయింట్ రమణ గారికి 2 పిల్లలు. కుటుంబంలో ఉన్న అందరికీ బంగారు భవిష్యత్తు కావాలి అనే ఉద్దేశంతో మమ్మల్ని సంప్రదించడంతో వాళ్ళకి మేము ఇచ్చినటువంటి డీటెయిల్డ్ అండ్ కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ ప్లాన్ ఏంటో మనీయానం సెకండ్ ఎపిసోడ్లో ఈరోజు చూద్దాం. సో ప్రతి ఫైనాన్షియల్ ప్లాన్ని మేము డ్రాఫ్ట్ చేసేటప్పుడు ముఖ్యంగా చూసేటువంటివి ఒక 3 ముఖ్యమైనటువంటి అంశాలు. సో ఫ్యామిలీలో అందరూ రెస్పాన్సిబుల్గా ఉన్నారా, వాళ్ళ ఫ్యామిలీ బాగు కోసం పనిచేస్తున్నారా లేదా అనేటువంటిది మేము చూడడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ కేస్ స్టడీలో మనం మాట్లాడుకుంటున్నామో యాజ్ అ ఫ్యామిలీ మేజర్ పర్సన్గా అండ్ ఫ్యామిలీ హెడ్గా తను ఏంటంటే బంగారు భవిష్యత్తు అందరికీ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆలోచించి అప్రోచ్ అవ్వడం జరిగింది. సో దిస్ డెమోన్స్ట్రేట్స్ దట్ హీఈస్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్ అని చెప్పేసి అని. రెండోది, ఈజ్ హీ ది డెసిషన్ మేకర్ అనేటువంటిది కోర్ కాన్సెప్ట్ గా చూసుకుంటాం. ఆయన కుటుంబ పెద్ద ప్లస్ హీఈస్ ది మేజర్ పర్సన్ అని చెప్పేసి అనుకున్నాం కాబట్టి వస్తున్నటువంటి వాస్తవాలకు ఆధారంగా ఆయన డెసిషన్ తీసుకోగలరా లేదా అనేటువంటిది మేము చూస్తున్నాం. అండ్ ఈ విషయంలో వచ్చేటప్పటికి అంటే ఈ కేస్ స్టడీలోకి వచ్చేటప్పటికి హీఈస్ ద డెసిషన్ మేకర్ అని తెలుసు అండ్ హీఈస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ అని చెప్పేసి అని మనం మాట్లాడుకున్నాం. 3వ పాయింట్ కింద వచ్చేటప్పటికి తన ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉందా లేదా, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దీర్ఘకాలంలో తన ఆదాయం పెరుగుతుందా లేదా అనేటువంటి చూస్తాం. అది తను పనిచేస్తున్నటువంటి ఉద్యోగంలో కావచ్చు, లేదంటే ప్రొఫెషన్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, తను పెట్టేటువంటి ఎఫర్ట్స్ బట్టి కావచ్చు, ఇండస్ట్రీ బట్టి కావచ్చు. సో ఏ రకంగా అయినా సరే తనకు ఆదాయం పెరుగుతుందా లేదా అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఈ విషయంలోకి వచ్చేటప్పటికి హీఈస్ అ రెస్పాన్సిబుల్ పర్సన్ అని చెప్పేసి అనుకున్నాం కాబట్టి సో సైమల్టేనియస్గా తన కెరియర్ గురించి చాలా ఫోకస్డ్గా ఉన్నారు అని చెప్పేసి మనకు తెలుసు. ఎందుకంటే నావీ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు అంటే he feels that he wants to earn better income and give up మంచి లైవ్లీహుడ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇవ్వాలి అనేటువంటి థాట్ ప్రాసెస్లో ఉన్నారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు కేస్ స్టడీ తాలూకా డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ని ఇప్పుడు చూద్దాం మనం. సో ఒక క్లయింట్ మా దగ్గరికి వచ్చినప్పుడు క్లయింట్కి ఉన్న మేజర్ థాట్ ప్రాసెస్ కావచ్చు, లేదంటే వాళ్ళకున్న కీ కన్సర్న్స్ ఏంటి అనేటువంటిది మేము ఐడెంటిఫై చేయడం జరుగుతుంటుంది. దాంట్లో మేము ఎఫ్ ఫ్రీడమ్ అని చెప్పేసి అని డివైడ్ చేయడం జరిగింది. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని ఎఫ్ ఫ్రీడమ్ కింద చూస్తున్నాం. సో దీంట్లో ఆయనకున్న మేజర్ కన్సర్న్స్ వచ్చేటప్పటికి ఫ్యామిలీకి సరైనటువంటి స్థిరమైనటువంటి ఇన్కమ్ ఇవ్వాలి అనేటువంటిది ఒకటి. రెండోది వచ్చేటప్పటికి పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలకి సరైనటువంటి ఎడ్యుకేషనల్ అమౌంట్స్ కావాలి అని చెప్పేసి అని. మూడోది వచ్చేటప్పటికి ఆబ్లిగేషన్స్, అంటే ఆబ్లిగేషన్స్ అని చెప్పేసి అని, లేదా ఫ్యామిలీ ఆస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చాలి అనేటువంటి ఉద్దేశం కింద తను మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు క్లయింట్ తాలూకా ఫ్యామిలీని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాము. ఆల్రెడీ ఇందాక చెప్పినట్టుగా ఆయన పేరు రమణ గారు, ఏజ్ 47 సంవత్సరాలు, విశాఖపట్నం జిల్లాలో ఎక్స్ నావీ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం, సెక్యూరిటీ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నారు. అండ్ హెల్త్ గురించి వచ్చేటప్పటికైతే కనుక హీఈస్ వెరీ గుడ్ హెల్త్ అని చెప్పేసి. అండ్ ఆయనకున్నటువంటి ఆన్ టాప్ ఆఫ్ మైండ్ గోల్ ఏదైతే ఉందో, సో ఒక మంచి ఫామ్ హౌస్ కావాలి, ఒక 2 ఎకరాల్లో ఒక మంచి ఫామ్ హౌస్ కావాలి అని చెప్పేసి అని మాట్లాడుకున్నారు. రెండోది వచ్చేటప్పటికి ప్రతి సంవత్సరం వాళ్ళ ఫ్యామిలీతో ఇండియాలో ఉన్నటువంటి మేజర్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో సో ప్లేసెస్ని ట్రావెల్ చేయాలి అనేటువంటి కీ ఆస్పిరేషన్స్ కింద చెప్పడం జరిగింది. మూడోది వచ్చేటప్పటికి పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలి అనేటువంటిది. ఒకప్పుడు ఏంటంటే పిల్లలకి మంచి భవిష్యత్తు అంటే కనుక మ్యారేజ్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి అనుకునేవారు. బట్ ఇప్పుడు మంచి భవిష్యత్తు అంటే కనుక ప్రతి పేరెంట్ మంచి చదువు చెప్పిస్తే చాలు, వాళ్ళంతటా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటువంటి ఎడ్యుకేషన్ ఉంటే సరిపోతుంది అనేటువంటి థాట్ ప్రాసెస్కి ఈవెన్ పేరెంట్స్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి సో ఈయన ఉద్దేశంలో పిల్లలకి మంచి భవిష్యత్తు అంటే మంచి ఎడ్యుకేషన్ అనేటువంటి ఆలోచనతో ఈయన ఉన్నారు. కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ఎడ్యుకేషనల్ అమౌంట్ ఏదైతే ఉందో అది అనేటువంటి థాట్ ప్రాసెస్లో ఉన్నారు ఆయన. అండ్ లైఫ్ స్టైల్ గోల్కి ఏదైతే ఉందో హీఈస్ అ వెరీ టెక్కీ అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. అంటే లేటెస్ట్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో లేటెస్ట్ గ్యాడ్జెట్స్ని ఎవ్రీ 6 months ఒకసారి, ఇన్ఫ్యాక్ట్ మొబైల్ ఏదైతే ఉందో ఎవ్రీ 6 months మారుస్తానని చెప్పేసి అని చెప్పడం జరిగింది. అండ్ రెండోది, ఇప్పుడు వీళ్ళ పేరెంట్స్ గురించి వచ్చేటప్పుడు అయితే కనుక అంటే మన రమణ గారి పేరెంట్స్ గురించి వచ్చేటప్పటికైతే కనుక ఆయన పేరు సుబ్బారావు గారు అండ్ ఏజ్ 71 years.
రిటైర్డ్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్ కింద మనకి చెప్పడం జరిగింది. అండ్ హీఈస్ డయాబెటిక్, బట్ దే ఆర్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ కాబట్టి ఫాదర్ గురించి అండ్ మదర్ గురించి పెద్దగా డీటెయిల్స్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అండ్ మదర్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మదర్ పేరు పైడి తల్లి, అండ్ ఏజ్ వచ్చేటప్పటికి అయితే కనుక 68 years. తిను కూడా వాళ్ళ పేరెంట్స్తోనే, అంటే వాళ్ళ ఫాదర్తోనే మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కలిపి ఉంటున్నారని చెప్పారు. అండ్ దే ఆర్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ కాబట్టి వాళ్ళ గురించి మనకు పెద్దగా డీటెయిల్స్ అక్కర్లేదు. సో స్పౌస్ గురించి వచ్చేటప్పటికైతే కనుక తన పేరు చందన గారు, అండ్ ఏజ్ వచ్చేటప్పటికి 42 years. తను కూడా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నారు. మంత్కి ఒక 15,000 rupees అనేటువంటిది ఇన్కమ్ రావడం జరుగుతుంది. అది మాత్రమే కాకుండా వాళ్ళ పేరెంట్స్ ఆవిడకి ఇచ్చినటువంటి ఆస్తి నుంచి కొంత రెంటల్ ఇన్కమ్ కూడా వస్తున్నది అని చెప్పేసి. ఇది మనీ రిలేటెడ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, ఎర్నింగ్స్ అండ్ ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ దగ్గర కావచ్చు, అసెట్స్ అండ్ లైబిలిటీస్ లో డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. సో ఇప్పుడు స్పౌస్ గురించి మనం తెలుసుకున్నాము. అండ్ తన తాలూకా మేజర్ అంబిషన్ కూడా కిడ్స్ కి మంచి భవిష్యత్తు ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఉంది. అండ్ ఎవ్రీ ఇయర్ గోల్డ్ అనేటువంటి జనరల్ గా ప్రతి ఒక్కరికి ఏంటంటే ప్రతి లేడీస్ కి జనరల్ గా గోల్డ్ కొనుక్కోవాలి, ఎవ్రీ ఇయర్ లో గోల్డ్ కొనుక్కోవాలి అనేటువంటి ఆలోచనతో తిను కూడా గోల్డ్ లో సేవ్ చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇంకా పిల్లల విషయానికి వస్తే కనుక కిడ్ 1 పాప పల్లవి పేరు, 14 years, 9th class చదువుతున్నారు తను. అండ్ సెకండ్ కిడ్ కి వచ్చేటప్పటికి అయితే కనుక బాబు ప్రణయ్, 12 years, 7th class చదువుతున్నాడు. సో ఇంకో మంచి విషయం ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళకి అవుతున్నటువంటి ఎడ్యుకేషనల్ కాస్ట్ ఏదైతే ఉందో, అంటే స్కూల్ ఫీజు ఏదైతే ఉందో అది ప్రస్తుతానికి రీఎంబర్స్ అవుతున్నది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది మేజర్ పాయింట్ విచ్ వీ కెన్ అండర్స్టాండ్. సో ఇప్పుడు రమణ గారికి ఉన్నటువంటి మేజర్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి మనం వాటిని పర్సనల్ లెవెల్లో, కెరియర్ లెవెల్లో, ఫ్యామిలీ ఇండివిజువల్ మెంబర్స్ లెవెల్లో అండ్ ఫ్యామిలీ కన్సాలిడేటెడ్ లెవెల్లో మనం డివైడ్ చేసుకునేటప్పుడు, సో తన పర్సనల్ లెవెల్లో అయితే పెద్దగా మేజర్ అంబిషన్స్ కానీ గోల్స్ ఏమి లేవని చెప్పేసి చెప్పారు. అండ్ కెరియర్ గురించి వచ్చేటప్పటికైతే కనుక నాకు ప్రస్తుతం మంచి జాబ్ ఉంది కాబట్టి ఇదే జాబ్ లో మంచి గ్రోత్ వస్తే చాలు అనేటువంటి థాట్ ప్రాసెస్ లో ఆయన ఉన్నారు. దానికి ప్రత్యేకించి ఆయన పెద్దగా కష్టపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఫ్యామిలీ మెంబర్స్ లో ఇండివిజువల్ మెంబర్స్ కు ఉండేటువంటి గోల్స్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే స్పౌస్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఎవ్రీ ఇయర్ గోల్డ్ కొనుక్కోవాలి అని చెప్పేసి అని అది ఒక మేజర్ లక్ష్యం కింద చెప్పుకోవచ్చు. అండ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలిద్దరికి కూడా మంచి చదువు ఉంటే చాలు అనేటువంటి ఆలోచనలో కూడా వాళ్ళు ఉన్నారని చెప్పేసి. ఇప్పుడు ఫ్యామిలీ కన్సాలిడేటెడ్ గా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు పిల్లల తాలూకా చదువు ఏదైతే ఉందో అదే మేజర్ లక్ష్యంగా వాళ్ళు కూడా చూడడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ ట్రిప్ ఏదైతే ఉందో, అంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళకి కావాల్సినటువంటి ట్రిప్ ఏదైతే ఉందో, సో ట్రిప్ కోసం కూడా వాళ్ళు చూసుకుంటున్నారు. అందరికీ కలిపి అదే హ్యాపీ అండ్ మంచి మెమరబుల్ టైమింగ్ అని చెప్పేసి అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. అండ్ సైమల్టేనియస్ గా ఒక రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక ఫామ్ హౌస్ ఏదైతే కావాలనుకుంటున్నారో, సో అది ఒక ఫ్యామిలీ కన్సాలిడేటెడ్ గోల్ కింద మనం చెప్పుకోవచ్చు అని చెప్పేసి చూస్తున్నాం. సో ఇప్పుడు వాళ్ళకున్న మనీ క్వాలిటీస్ అండ్ పాజిటివిటీస్ ఏమున్నాయి అనేటువంటిది మేము చూసేటప్పుడు, ఒకటి దే ఆర్ ప్లాన్డ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రెండోది మరీ ఆర్గనైజ్డ్ అని నేను చెప్పలేము, ఎందుకంటే ఆల్మోస్ట్ 45 years 47 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి కావాల్సినటువంటి కాంప్రిహెన్సివ్ అండ్ డీటెయిల్డ్ ఫైనాన్షియల్ ప్లాన్ కావాలి అనేటువంటి ఉద్దేశంతో రావడం జరిగింది. కాబట్టి ఆర్గనైజ్డ్ లేకపోయినా అట్లీస్ట్ ప్లాన్డ్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. రెండోది ఆప్టిమిస్టిక్ అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. మూడోది వచ్చేటప్పటికి అయితే కనుక చాలా కాన్ఫిడెంట్ అని చెప్పేసి అని. అండ్ నాలుగోది వచ్చేటప్పటికైతే జనరస్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది. కొత్త ఐడియాస్ ఏమైనా ఉంటే కనుక ఐడియాస్ గురించి డీటెయిల్స్ తెలుసుకొని ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ మనీతో ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేయాల్సి వచ్చినప్పుడైతే కనుక దే ఆర్ డెఫినెట్లీ రెడీ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు వాళ్ళకున్న గోల్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి టైం లైన్ లో పెట్టి చూద్దాము. ఆన్ టాప్ ఆఫ్ మైండ్ గోల్స్ ఇద్దరికి, పేరెంట్స్ ఇద్దరికి కూడా, రమణ గారికి అండ్ అట్ ద సేమ్ టైం చందన గారికి ఉన్న టాప్ ఏంటంటే కిడ్స్ తాలూకా ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో చాలా ఫస్ట్ టాప్ మోస్ట్ ప్రయారిటీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. MBBS కి 1 CR కావాలి, అది 6 years టైం లైన్ పాపకి. బాబుకి వచ్చేటప్పటికైతే కనుక MBA చేయించాలి, 50 lakhs కావాలి, 8 years టైం ఉంది అని చెప్పేసి. ఇది మాత్రమే కాకుండా తన పర్సనల్ లెవెల్లో చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మొబైల్ ఎవ్రీ ఇయర్ 1 lakh కావాలి అని చెప్పేసి అని. అండ్ ఫ్యామిలీ ఇండివిజువల్ గోల్స్ లో చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు, లేదంటే ఫ్యామిలీ కన్సాలిడేటెడ్ గోల్స్ కింద చెప్పుకోవాల్సి వచ్చినా కూడా ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఇండియా టూర్ ఏదైతే ఉందో, సో ఇండియా టూర్ కి ఆల్మోస్ట్ 2 lakhs rupees అనేటువంటిది పర్ ఇయర్ కింద చెప్పుకోవచ్చు. అండ్ ఫైనల్ గా వచ్చేటప్పటికి వాళ్ళకి ఫామ్ హౌస్ గోల్ ఏదైతే ఉందో, సో ఆల్మోస్ట్ 2 acres కావాలి అని చెప్పేసి అన్నారు. పర్ ఏకర్కి 1 CR చొప్పున వేసుకునేటప్పటికి టోటల్ 2 CR కావాల్సి వస్తుంది అనేది. సో ఇది వాళ్ళకు ఉన్నటువంటి గోల్స్ ఇన్ టైమ్ లైన్స్ కింద మనం చూసాం.
సో ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి కన్సాలిడేటెడ్ గోల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని టైం లైన్ లో మిగిలిన టైం లైన్ ప్రకారం చూసుకునేటప్పుడు అయితే కనుక ఫస్ట్ టాప్ మోస్ట్ గా వచ్చేది ప్రతి సంవత్సరానికి ఉండేటువంటి ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఒకటి వాళ్ళకున్న ఇండియా టూర్ కావచ్చు, రెండోది మొబైల్ కావచ్చు. దాని తర్వాత ఉన్నది పాపకు కావాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఎడ్యుకేషనల్ తాలూకా అమౌంట్ ఒకటి, దాని తర్వాత బాబుకు కావాల్సినటువంటి ఎడ్యుకేషనల్ అమౌంట్ ఏదైతే ఉందో అదొకటి, అండ్ తర్వాత ఫామ్ హౌస్ అని చెప్పేసి అని ఒకటి, అండ్ లాస్ట్ కి రిటైర్మెంట్ ప్లానింగ్ కి కావాల్సినటువంటి స్థిరమైనటువంటి ఆదాయం కింద చెప్పుకోవచ్చు. సో ఇవి యాజ్ పర్ టైం కింద మనం డివైడ్ చేసుకుంటే వచ్చినటువంటి గోల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇంతవరకు అనుకున్నటువంటి గోల్స్ ఏవైతే ఉన్నాయో ఆన్ టాప్ ఆఫ్ మైండ్ చూసామో, తర్వాత ఏంటంటే టైం వైజ్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా 2 టైం చార్ట్స్ చూడడం జరిగింది మనం. అండ్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ టైం మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దాని గురించి ఒకసారి చూద్దాం. సో జనరల్గా ఈ టైం మేనేజ్మెంట్ కూడా ఎందుకు మేము డిస్కస్ చేస్తున్నాం అంటే, కొంతమందికి ఏంటి అంటే కెరియర్లో ట్రాన్సిషన్ కావాలి అన్నా, బెటర్ లెవెల్కి వెళ్ళాలి అనేటప్పుడు ఏంటి అంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగంతో పాటు ఎడిషనల్గా చేయాల్సినటువంటి టాస్క్లు ఏవైతే ఉంటాయో చాలా ఎక్కువ ఉంటాయి. మెంటరింగ్ కావచ్చు, కోర్సెస్ నేర్చుకోవడం కావచ్చు, ఇంప్లిమెంటేషన్ కావచ్చు. సో ఇప్పుడు మన రమణ గారి కేస్ స్టడీకి వచ్చేటప్పటికి ఈయన టైం మేనేజ్మెంట్ ఒకసారి చూసుకునేటప్పుడు ఎగ్జిస్టింగ్ కెరియర్కి ఏదైతే ఉందో, ఎందుకంటే ఇప్పుడు ఆయనకు ఆల్రెడీ ఆఫీస్ రిలేటెడ్ వర్క్ ఏదైతే ఉందో సెక్యూరిటీ ఏజెన్సీలో ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ 60 hours దానికి పోవడం జరుగుతుంది. అండ్ ఈయన కెరియర్లో మేజర్ అంబిషన్స్ అనేటువంటివి లేవని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది కాబట్టి సో కొత్త కెరియర్ నేర్చుకోవడానికి ఇనఫ్ టైం అయితే కనుక ఈయన పెట్టాల్సినటువంటి అవసరం లేదు. సో అందుకోసం అది 0 చేయడం జరిగింది. అండ్ ఆయన పర్సనల్ టైం ఏదైతే ఉందో సో దానికోసం అప్రాక్సిమేట్గా ఒక 10 hours తను పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే వర్కౌట్స్ కోసం కావచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో దానికోసం ఒక 10 hours ఈయన పెట్టుకోవడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం స్పౌస్ ఎవరు అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో, కిడ్స్తో మంచి టైం, క్వాలిటీ టైం కావాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి వారానికి ఒక 35 గంటలు దీనికి పోవడం జరుగుతుంది. అండ్ పేరెంట్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వారానికి ఒక 14 hours దానికి పోతున్నది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కొలీగ్స్ అండ్ టీమ్ మెంబర్స్తో ఈయన వేరే వాళ్ళతో పెద్దగా ఇంటరాక్ట్ అయ్యేటువంటి మనస్తత్వం కాదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా స్లీప్ అండ్ ఫ్రెష్ అప్ గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఒక 49 hours దీనికి పోతుంది అని చెప్పేసి అని. సో ఇది ఆయనకి ఎగ్జిస్టింగ్ టైం మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, టైం చార్ట్ ఏదైతే ఉందో చూసాం మనం. ఇక్కడ నుంచి నెంబర్స్ పార్ట్కి వెళ్దాం. అంటే ఇన్కమ్స్ ఏంటి, ఎక్స్పెన్సెస్ ఏంటి, అసెట్స్ ఏంటి, లయబిలిటీస్ ఏంటి అనేటువంటిది ఇక్కడ నుంచి చూద్దాం. ముందుగా ఇన్కమ్స్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు ఇన్కమ్స్ గురించి మనం చూసుకునేటప్పుడు మనం 5 రకాల కేటగిరీలు డివైడ్ చేసుకున్నాం అని తెలుసు. యాక్టివ్ స్టేబుల్, యాక్టివ్ అన్స్టేబుల్, ప్యాసివ్ స్టేబుల్, ప్యాసివ్ అన్స్టేబుల్, లక్కీ ఇన్కమ్స్ అని చెప్పేసి అని. సో ఇప్పుడు ఈయన నేవీలో రిటైర్ అయ్యారు కాబట్టి దాని నుంచి ఒక 20,000 రూపీస్ రావడం జరుగుతుంది. ఇప్పుడు సెక్యూరిటీ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నారు కాబట్టి 35,000 రూపీస్ వస్తుంది. అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఎగ్జిస్టింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దాని నుంచి ఒక బ్యాంక్ ఇంట్రెస్ట్ అనేటువంటిది కూడా రావడం జరుగుతుంది. సో సైమిల్టేనియస్ గా ఒక రెంటల్ ఇన్కమ్ అనేటువంటిది ఒక 10,000 రూపాయలు ఎగ్జిస్టింగ్ ఇంటి నుంచి ఏదైతే ఉందో దాని నుంచి ఒక 10,000 రూపాయలు రావడం జరుగుతుంది. ఇప్పుడు స్పౌస్ తాలూకా ఇన్కమ్ గురించి చూసుకునేటప్పుడు సో తనకు ఒక 15,000 రూపాయలు ఇన్కమ్ అనేటువంటిది వస్తున్నదని ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అండ్ ఇక్కడ ఇంకొకటి మనం మేజర్గా చూడాల్సింది ఏంటంటే తను ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో ఇన్ఛార్జిగా పనిచేస్తున్నా కూడా తనకి ఇంకా కెరియర్ని అంటే బెటర్ ప్రమోషను, హైకు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో రాబోయే రోజుల్లో జీతం పెరిగేటువంటి అవకాశం, లేదంటే జాబ్ మారితే ఇంకా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పేసి అని మనం తెలుసుకోవచ్చు. సో ఇంతవరకు ఇన్కమ్స్ అనేటువంటివి చూసుకున్నాం. ఇప్పుడు అవుట్ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో, ఎక్స్పెన్సెస్ ఏంటి అనేటువంటిది ఒకసారి చూద్దాము. వీటిని మనం 6 మేజర్ కేటగిరీస్ కింద డివైడ్ చేసుకున్నాము. మ్యాండేటరీ, నాన్ డిస్క్రిషనరీ, డిస్క్రిషనరీ, లైఫ్ స్టైల్, సెల్ఫ్ ఇన్వెస్టింగ్ అండ్ ఫైనల్గా సర్ప్లస్ అని చెప్పేసి. ఇప్పుడు మన రమణ గారు అండ్ ఫ్యామిలీ విషయానికి వచ్చేటప్పటికైతే కనుక సుమారు ఒక 4,000 రూపాయలు ఇంటికి ఉండేటువంటి పన్నులు కావచ్చు, వాటర్ ట్యాక్స్లు కావచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం చిల్లర మల్లర ఖర్చులన్నీ కలిపి మ్యాండేటరీగా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు సుమారు 4,000 రూపాయలు నెలకు అనేటువంటి దానికి పోవడం జరుగుతుంది. అండ్ నాన్ డిస్క్రిషనరీ ఎక్స్పెన్సెస్ కింద ఏంటి అంటే ఒక 20,000 రూపీస్ వాళ్ళ తాలూకా ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ కింద మనం చెప్పుకుంటున్నాము. సో డిస్క్రిషనరీ ఎక్స్పెన్సెస్ అండ్ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ అంటే రెండిట్లో ఏదో ఒక కేటగిరీ కింద కాకుండా మన లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ కింద ఒక 5,000 రూపాయలు అనేటువంటిది మనం చెప్పుకుంటున్నాము. సెల్ఫ్ ఇన్వెస్టింగ్ అనేటువంటిది ఈయన దాంట్లో పెద్దగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి అందుకోసం ఆయన వేరేగా ఏమీ అలొకేట్ చేయట్లేదు అని చెప్పేసి అని చూసుకోవచ్చు. అండ్ ఫైనల్గా అమౌంట్ ఏదైతే మిగిలిందో అది సర్ప్లస్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఇంతవరకు మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ చూసాము. ఇప్పుడు అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూద్దాం. మనం జనరల్గా అసెట్స్ అండ్ లయబిలిటీస్ ని 2 మేజర్ కేటగిరీస్ కింద డివైడ్ చేసుకున్నాము.
స్థిరాస్తి చరాస్తి అని చెప్పేసి అని ఫిజికల్ అసెట్స్ అండ్ ఫైనాన్షియల్ అసెట్స్ అని చెప్పి వాటిని మళ్ళీ మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ పరంగా వచ్చేటప్పటికి ఇంకొక 2 సబ్ కేటగిరీస్ కింద డివైడ్ చేసుకున్నాం. ఒకటి ఎలకేటెడ్ ఫర్ గోల్స్, రెండోది నాన్ డిస్పోజబుల్ అసెట్స్ అని చెప్పేసి అని. సో ఇప్పుడు మన రమణ గారి కేస్ స్టడీ గురించి వచ్చేటప్పటికి బ్యాంక్ బ్యాలెన్స్ సుమారు 30 లక్షల రూపాయలు ఉంది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. రెండోది ఫిజికల్ అసెట్స్, వాళ్ళకి ఆల్రెడీ రెంటల్ ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి అని చెప్పుకున్నాం కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ 2 సొంత ఇల్లులు అనేటువంటివి ఉన్నాయి. అండ్ ఇప్పుడు లైబిలిటీస్ గురించి వచ్చేటప్పటికైతే కనుక సో గుడ్ అసెట్స్ అండ్ బ్యాడ్ అసెట్స్ అని చెప్పి 2 రకాలుగా కేటగరైజ్ చేసుకుంటాం. అప్పుల్లో కూడా మంచి అప్పులు, చెడు అప్పులు అని చెప్పేసి అని. వీటిల్లో కూడా 4 సబ్ కేటగిరీస్ కింద మాట్లాడుకుంటాము. అంటే రాబోయే 1 yearలో క్లియర్ చేయాల్సినటువంటి షార్ట్ టర్మ్ లోన్స్ కింద, రెండోది 1 year పైగా క్లియర్ చేయాల్సినటువంటి లాంగ్ టర్మ్ లోన్స్ కింద. అంటే సెక్యూర్డ్ లాంగ్ టర్మ్, సెక్యూర్డ్ షార్ట్ టర్మ్. రెండో కేటగిరీ వచ్చేటప్పటికి అన్సెక్యూర్డ్ షార్ట్ టర్మ్, అన్సెక్యూర్డ్ లాంగ్ టర్మ్. అంటే ఎటువంటి కొలెటరల్ లేకుండా తెచ్చుకున్నటువంటి బారోయింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నెక్స్ట్ 1 yearలో పే చేయాల్సిన వాటిని అన్సెక్యూర్డ్ షార్ట్ టర్మ్ అంటాము. అండ్ 1 year పైగా ఉన్నటువంటి టెన్యూర్ వాటిని అన్సెక్యూర్డ్ లాంగ్ టర్మ్ అని చెప్పేసి అని చెప్తూ ఉంటాం. సో ప్రస్తుతానికి మన రమణ గారి కేస్ స్టడీకి వచ్చేటప్పటికైతే అన్ని 0 అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ఒక మేజర్ కాంపోనెంట్ ఏంటి అంటే కనుక ఇన్కమ్ జనరేటింగ్ అసెట్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం మనం. అదేంటి అంటే కనుక ఆదాయాన్ని తెచ్చిపెట్టేటువంటి ఆస్తులు అని చెప్పేసి అని. సో జనరల్ గా కాంప్రహెన్సివ్ గా లిస్ట్ మనం వేసుకునేటప్పుడు ఏంటంటే ఒక 16 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ అసెట్స్ అనేటువంటివి ఉన్నాయి ఇన్కమ్ జనరేటింగ్ అసెట్స్ అని చెప్పేసి అని. వాటిల్లో ఇప్పుడు మన రమణ గారి కేస్ స్టడీ గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే కనుక హ్యూమన్ అసెట్ అనేటువంటిది చాలా కీలకం కింద చెప్పుకుంటున్నాము. ఎందుకంటే రమణ గారు కావచ్చు, వాళ్ళ స్పౌస్ చందన గారు కావచ్చు, వీళ్ళిద్దరూ మేజర్ ఎర్నర్స్ కింద చెప్పుకుంటున్నాం కాబట్టి హ్యూమన్ అసెట్ అనేది చెప్తున్నాం మనం. రెండో మేజర్ అసెట్ కేటగిరీ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు క్యాష్ ఈక్వివలెంట్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఆర్ బ్యాంక్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ లో ఉన్నటువంటి అమౌంట్ 30 లక్షల రూపాయలు ఏదైతే ఉందో సో అది ఒక రెండో మేజర్ అసెట్ కింద చెప్తున్నాము. మూడోది వచ్చేటప్పటికైతే కనుక రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో దాని నుంచి స్థిరమైనటువంటి రెంటల్ ఇన్కమ్ కూడా వస్తున్నది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కాబట్టి ఇది చూస్తున్నాం. సో డౌన్ ద లైన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ చెప్పుకున్న 16 ఇన్కమ్ జనరేటింగ్ అసెట్స్ కింద మనం డౌన్ ద లైన్ కొన్ని కేస్ స్టడీస్ లో కూడా మనం చూస్తూ ఉంటాం. బట్ ప్రస్తుతానికి ఏంటంటే ఈయన కేస్ స్టడీలో వచ్చేటప్పటికి 3 డిఫరెంట్ మేజర్ అసెట్స్ అనేటువంటి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. సో ఇంతవరకు ఇన్కమ్ ఎక్స్పెన్సెస్, అసెట్ లైబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూడడం జరిగింది. అండ్ ఇప్పుడు రిస్క్ కవరేజెస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళకి ఎగ్జిస్టింగ్ రిస్క్ కవరేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి పర్సనల్ యాక్సిడెంట్ అండ్ డిసెబిలిటీ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఆర్ టర్మ్ కవర్ కావచ్చు, లేదంటే ప్రొఫెషనల్, బిజినెస్, ఇవన్నీ పక్కన పెట్టేస్తే కనుక మన రమణ గారి ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చేటప్పటికి ఎవరికి ఎటువంటి ఇన్సూరెన్స్ కవరేజ్ లేదు అని చెప్పేసి మనకు తెలుస్తున్నది. అండ్ రమణ గారు ఏంటంటే సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేస్తున్నారు కాబట్టి అక్కడ జస్ట్ ఎంప్లాయర్ కవర్ చేస్తున్నటువంటి బేసిక్ హెల్త్ కవర్ మాత్రమే ఉంది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. మిగతావన్నీ వీళ్ళ పర్సనల్ లెవెల్లో అయితే కనుక అన్ని 0 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కీలకంగా మనం రిస్క్ కవరేజ్ గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు డీటెయిల్డ్ అనాలిసిస్ లో మనం మాట్లాడుకున్నాం. వాళ్ళకి ఏం సజెషన్స్ ఇచ్చాము ఏంటి అనేటువంటిది అక్కడ చూద్దాం. సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ లయబిలిటీ ఏదైతే ఉందో సో ఇక్కడ ట్యాక్సిబుల్ ఇన్కమ్ వర్సెస్ అని చెప్పేసి మనం చూసుకునేటప్పుడు 2 మేజర్ కేటగిరీస్ కింద మనం చూస్తున్నాము. ఒకటి రమణ గారిది, రెండోది వాళ్ళ స్పౌస్ది అని చెప్పేసి అని. సో రమణ గారి ఆదాయం వచ్చేటప్పటికి మొత్తం ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, మూడోది వచ్చేటప్పటికి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అని చెప్పేసి చెప్తున్నాము. ఈ 3 మేజర్ ఇన్కమ్స్ ఆయనకు రావడం జరుగుతుంది. అండ్ వైఫ్కి వచ్చేటప్పటికైతే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని మాత్రమే ఉన్నాయి. అండ్ ఏదేమైనా సరే టోటల్గా ఏ లెక్కలో వేసుకున్నా కూడా వీళ్ళకి టోటల్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఆర్ ట్యాక్స్ లయబిలిటీ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 0 అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు మనం. సో లెట్స్ అండర్స్టాండ్ లో అసెట్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అని చెప్పేసి అని ఏదైతే ఉందో సో ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుల్ని నెక్స్ట్ తరానికి కావాల్సినటువంటి ట్రాన్స్ఫర్ ప్లాన్ రెడీగా ఉందా లేదా అనేటువంటిది మనం చూసుకునేటప్పుడు బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ స్పౌస్ కి నామినీ కింద పెట్టడం జరిగింది. అండ్ 2 ఇల్లులు ఏవైతే ఉన్నాయో సో రమణ గారి పేరును కావచ్చు అండ్ అట్ ద సేమ్ టైం చందన గారికి ఉన్నటువంటి ఇల్లు కావచ్చు అది ఆల్రెడీ వాళ్ళ పిల్లల కోసం అని చెప్పేసి అని అనుకున్నారు మాత్రమే. బట్ దాని రిలేటెడ్ డాక్యుమెంట్స్ అయితే ఏమీ లేవని చెప్పేసి అని వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని మనం అసెట్ ట్రాన్స్ఫర్ ప్లాన్ లో ఎట్లా మనం మాడిఫై చేసుకుందాం ఏంటి అనేటువంటిది అక్కడ తెలుసుకుందాం. సో ఇంతవరకు క్లయింట్ తాలూకా ఫ్యామిలీ డీటెయిల్స్ అండ్ క్లయింట్ ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేసాము. ఇక్కడ నుంచి కోర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ఉన్న అనాలిసిస్ ఏదైతే ఉందో అనాలిసిస్ స్టార్ట్ చేద్దాము. సో రైట్స్ అండ్ రాంగ్స్ అని చెప్పేసి అని చెప్తూ ఉంటాము. క్లయింట్ ఎంతవరకు చేసినటువంటి రైట్ థింగ్స్ ఏంటి, రాంగ్ థింగ్స్ ఏంటి అనేటువంటిది హైలైట్ చేస్తాం.
ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి అకౌంటింగ్ వర్సెస్ నాన్ అకౌంటింగ్ ఏదైతే ఉందో, సో క్లయింట్ తనకి ఎంత ఆదాయం వస్తుంది, తనకి ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటిది తనకు తెలుసు కాబట్టి సో హీఈస్ అకౌంటింగ్ అని చెప్పుకోవచ్చు. రెండోది ట్యాక్స్ ప్లానింగ్ వర్సెస్ నాన్ ట్యాక్స్ ప్లానింగ్ అని దో ట్యాక్స్ లయబిలిటీ లేకపోయినా సరే హీఈస్ నాన్ ట్యాక్స్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు మనం. అన్రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ వర్సెస్ రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి వచ్చేటప్పటికి, అన్రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్లో అంటే ఇన్ఫాక్ట్ చిట్ ఫండ్స్లో, లోకల్ చిట్ ఫండ్స్లో వాటిలో కూడా పెట్టుబడులు పెట్టారు కాబట్టి ఆయన అన్రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు కాబట్టి విచ్ ఇస్ అ రాంగ్ థింగ్ అనేది. స్పెక్యులేషన్ వర్సెస్ గ్యాంబ్లింగ్ యాటిట్యూడ్ అనేటువంటిది ఆయన దగ్గర పెద్దగా మనం చూడలేదు కాబట్టి ఇది వర్తించదు. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ వర్సెస్ ఎండోమెంట్ గురించి వచ్చేటప్పటికైతే ఆయనకి ఇన్సూరెన్సే లేదు కాబట్టి సో వెదర్ హీ హాస్ డన్ అ రైట్ థింగ్ ఆర్ రాంగ్ థింగ్ అనేటువంటిది మనం చెప్పక్కర్లేదు. బట్ ఏంటంటే ఆయనకి ఇన్సూరెన్స్ రిక్వైర్మెంట్ అయితే ఉంది అని చెప్పేసి మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది కాబట్టి డౌన్ ద లైన్ అనాలిసిస్లో చూద్దాం మనం. సో ప్రస్తుతానికి ఆయనకి ఇన్సూరెన్స్ కావాలి కానీ తీసుకోలేదు కాబట్టి సో హీ హ్యాస్ డన్ అ రాంగ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అంటే తెలియక చేసినటువంటి మిస్టేక్ కింద మనం వదిలేయచ్చు కదా. నెక్స్ట్ ఇంప్లిమెంటర్ వర్సెస్ పర్పెక్చువల్ థింకర్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఆయన నావీలో డిఫెన్స్ సర్వీసెస్లో పనిచేశారు అంటేనే కనుక ఫస్ట్ ప్రయారిటీ ఇంప్లిమెంటేషన్కి ఇస్తారు అని చెప్పేసి మనకు అర్థమవుతున్నది. నెక్స్ట్ హర్డ్ మెంటాలిటీ వర్సెస్ కాంట్రా థింకర్ అనేటువంటికి దానికి డీటెయిల్డ్ అనాలిసిస్ అనేటువంటిది మన దగ్గర లేదు, ఎందుకంటే అంతకు ముందు ఉన్నటువంటి వాటిలో ఎక్కడైనా మిస్టేక్స్ ఏమైనా చేశారా లేదా అనేటువంటిది కూడా మనకు తెలియదు కాబట్టి ఇది పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ వచ్చేటప్పటికి ఎమోషనల్ వర్సెస్ లాజికల్ థింకర్ అని చెప్పేసి ఈయన కుటుంబం కోసం వాళ్ళకు ఉన్నటువంటి లక్ష్యాల కోసం కష్టపడుతున్నారు కాబట్టి చాలా వరకు ఎమోషనల్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం స్టార్టింగ్ లో ఈజ్ హీ రెస్పాన్సిబుల్ పర్సన్ వర్సెస్ డెసిషన్ మేకర్ అన్నప్పుడు ఏంటంటే డెసిషన్ మేకర్ అని కూడా మనం చెప్పుకున్నాం. అంటే గివెన్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో పాయింట్స్ అవన్నీ ఇస్తే కనుక ఆలోచించి తను లాజికల్ గా కూడా థింక్ చేసేటువంటి పర్సన్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు కాబట్టి సో ఇక్కడ ఎమోషనల్ వర్సెస్ లాజికల్ లోకి వచ్చేటప్పటికి లాజికల్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఇక్కడ స్వాటార్ అనాలిసిస్ అనేటువంటి చూద్దాం ముందు. అంటే ప్రతి ఫ్యామిలీకి చేయాల్సినటువంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ లో సెకండ్ మేజర్ అనాలిసిస్ కింద మనం చూస్తాం. అందులో ఫస్ట్ వచ్చేటప్పటికి స్ట్రెంగ్స్ ఏవైతే ఉన్నాయో కొంతవరకు ప్లాన్డ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రెండోది మంచి ఉద్యోగం ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అది మాత్రమే కాకుండా కెరియర్ లో హైక్ వచ్చేటువంటి అవకాశం ఉంది, ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది, అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ అని కూడా మనం చెప్పుకుంటున్నాము. మూడోది వచ్చేటప్పటికి ఇండిపెండెంట్ ఫ్యామిలీ అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాము, ఎందుకంటే ఫ్యామిలీలో ఉన్నటువంటి స్పౌస్ కూడా మేజర్ ఎర్నింగ్ మెంబర్ కాబట్టి. వీక్నెసెస్కి వచ్చేటప్పటికైతే మేజర్ గా మనకైతే పెద్దగా ఏమీ అనిపించలేదు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఇండివిజువల్ గా కావచ్చు. ఆపర్చునిటీస్కి వచ్చేటప్పటికైతే కనుక తిను ఉన్నటువంటి ఇండస్ట్రీలోనే కెరియర్ పరంగా గ్రోత్ ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. హైక్ వచ్చేటువంటి అవకాశం ఉంది, ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి. సో థ్రెట్స్ పరంగా వచ్చేటప్పటికి తిను ఉన్న ఇండస్ట్రీలో మేజర్ థ్రెట్స్ అనేటువంటివి ఏమీ లేవని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ ఫైనల్ రిస్క్లకు వచ్చేటప్పటికైతే తనకి మేజర్ గా పర్సనల్ యాక్సిడెంట్ తాలూకా రిస్క్ ఒకటి ఉంది, రెండోది హెల్త్ రిస్క్ అనేటువంటిది ఉంది, మూడోది వచ్చేటప్పటికి తిను సంపాదిస్తున్నటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో అది సరిపోదు కాబట్టి టర్మ్ కవర్ ఫ్యామిలీ తాలూకా ఇన్కమ్ ఏదైతే ఉందో అది కొంతవరకు డిస్ట్రాక్ట్ అండ్ డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది ఒక మేజర్ రిస్క్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. సో ఇప్పుడు కీలకంగా మైల్ స్టోన్ అనాలిసిస్ అనేటువంటిది మూడో మేజర్ అనాలిసిస్ కింద మనం చేస్తూ ఉంటాము. మైల్ స్టోన్ అనాలిసిస్ ఎందుకు చేస్తూ ఉంటామంటే ఆర్థిక లక్ష్యాలని ఏజ్కి తగ్గట్టుగా తను నెరవేర్చుకోగలుగుతున్నారా లేదా, లేదంటే అచీవ్ అయ్యారా లేదా అనేటువంటిది మనం చూస్తాము. ఇందులో తన 30th ఏజ్ కల్లా కావాల్సినటువంటి ఎమర్జెన్సీ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అది కావచ్చు, లేదంటే ప్రాపర్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఏదైతే ఉందో అది కావచ్చు. ఎమర్జెన్సీ ఫండ్కి ఆల్మోస్ట్ అమౌంట్ బ్యాంక్లో 30 లక్షల రూపాయలు ఉంది కాబట్టి దాంట్లో కొంత అమౌంట్ ఏదైనా ప్రమాదం జరిగినా కూడా, ఎమర్జెన్సీ వచ్చినా, కంటింజెన్సీ వచ్చినా కూడా అందులోంచి ఖర్చు పెట్టుకోవచ్చు కాబట్టి ఆ అమౌంట్ అనేటువంటిది ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రెండోది బై ది ఏజ్ ఆఫ్ 35కి వచ్చేటప్పటికి డౌన్ పేమెంట్ ఫర్ డ్రీమ్ హౌస్ కావచ్చు, 50% ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఫ్రమ్ ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్పేసి కావచ్చు. అసెట్స్ షుడ్ గ్రో స్లోలీ అని చెప్పేసి రెండో మేజర్ కేటగిరీ కింద చెప్పుకుంటాం. ఇందులో చూసుకునేటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ సొంత ఇల్లు ఉంది కాబట్టి దానికి డౌన్ పేమెంట్తో పని లేదు. రెండోది 50% ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఫ్రమ్ ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళకి రెంటల్ ఇన్కమ్స్ ఉన్నాయి, ప్లస్ సైమల్టేనియస్ గా ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా వస్తుంది. ఇది మాత్రమే కాకుండా నావీ నుంచి తనకు పెన్షన్ కూడా రావడం జరుగుతున్నది కాబట్టి సో ఆల్మోస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ అనేటువంటిది క్లియర్ కట్ గా ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు తన 40th ఇయర్కి వచ్చేటప్పటికి తిను హోమ్ లోన్ తో పని లేదు కాబట్టి, ఆల్రెడీ హోమ్ ఉంది కాబట్టి హోమ్ లోన్ తో పని లేదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. సో అది క్లియర్ కట్ గా అచీవ్ చేశారు అని మనం చెప్పుకోవచ్చు. రెండోది 100% ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో సో తనకు ఉన్నటువంటి మ్యాండేటరీ అండ్ అట్ ద సేమ్ టైం నాన్ డిస్క్రిషనరీ అండ్ టు అన్ ఎక్స్టెంట్ డిస్క్రిషనరీ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో 100% వాళ్ళకు వచ్చేటువంటి ఇన్కమ్ సోర్సెస్ నుంచి కావచ్చు, లేదంటే
రెంటల్ ఇన్కమ్ కావచ్చు, పెన్షన్ నుంచి కావచ్చు కవర్ అవుతున్నది కాబట్టి అది కూడా అచీవ్ చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. అండ్ అసెట్ షుడ్ గ్రో అట్ అ ఫాస్టర్ పేస్ అని చెప్పేసి అనుకున్నాం. సో ఇక్కడ ఈ మైల్ స్టోన్ అయితే కనుక తను లాగ్ అయి ఉన్నారని చెప్పేసి అని చెప్పుకోవచ్చు మనం. అండ్ బై ది ఏజ్ ఆఫ్ 45కి వచ్చేటప్పటికి తనకు ఆల్రెడీ 60% ఆఫ్ ద హోమ్ లోన్ క్లియర్ అవ్వాలి అండ్ 100% ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ప్యాసివ్ ఇన్కమ్ నుంచి రావాలి అండ్ అసెట్ షుడ్ గ్రో అట్ అ ఫాస్టర్ పేస్ అని చెప్పేసి అని. సో ఇక్కడ మనం 40-50 ఇయర్ నుంచి వచ్చేటప్పటికి ఏంటంటే హోమ్ లోన్ తాలూకు అవుట్ స్టాండింగ్ ఏమీ లేదని చెప్పేసి చెప్పుకోవచ్చు. తర్వాత 100% ఆఫ్ ఎక్స్పెన్సెస్, మేజర్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ప్యాసివ్ ఇన్కమ్ నుంచి వస్తున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. అండ్ సైమల్టేనియస్ గా అసెట్ షుడ్ గ్రో అట్ అ ఫాస్టర్ పేస్ అని చెప్పేసి అని ఒక మైల్ స్టోన్ అదైతే అచీవ్ కావట్లేదు. అండ్ ఇంకొక మేజర్ పాయింట్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ కి ఆబ్లిగేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రీచ్ అవ్వడానికి కావాల్సినటువంటి అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ ఏజ్ కి కావాలి కాబట్టి అది ఇంకా రాలేదు అని చెప్పేసి చెప్పుకునేటప్పుడు ఆ మైల్ స్టోన్స్ లో ఇంకా వెనకబడి ఉన్నారు అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు. సో ఇంకొక మేజర్ అనాలిసిస్ లో మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఫైనాన్షియల్ ఇల్నెస్ వర్సెస్ ఫైనాన్షియల్ ఫిట్నెస్ వర్సెస్ ఫైనాన్షియల్ వెల్నెస్, అంటే టోటల్ గా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం మనం. సో దీంట్లో వచ్చేటప్పటికి ఈయనకి మేజర్ గా ఫైనాన్షియల్ ఇల్నెస్ అయితే కనుక మాకేం పెద్దగా కనబడలేదు. అండ్ ఫైనాన్షియల్ ఫిట్నెస్ లో వచ్చేటప్పటికి అయితే కనుక కొన్ని కాంపోనెంట్స్ ఆయన మ్యాచ్ అవుతున్నారు, కొన్ని కాంపోనెంట్స్ లో మిస్ అవుతున్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాబట్టి కొంతవరకు ఫైనాన్షియల్లీ ఫిట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫైనాన్షియల్ వెల్నెస్ కి వచ్చేటప్పటికి అయితే కనుక ఆల్రెడీ అన్ని మేజర్ సింటమ్స్ లో ఈయన అచీవ్ కాలేదు కాబట్టి ఇన్ఫాక్ట్ మనం మైల్ స్టోన్ అనాలిసిస్ లో కూడా చూసుకున్నా కూడా అక్కడ కొన్ని ల్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ల్యాగ్స్ కూడా కంప్లీట్ అయిపోతే ఆయన ఫైనాన్షియల్ వెల్నెస్ లో ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అక్కడ కొన్ని మైల్ స్టోన్స్ లో అచీవ్ కాలేదు కాబట్టి ఇప్పుడు ఆయన ప్రస్తుతానికి ఓన్లీ ఫైనాన్షియల్లీ ఫిట్ అని చెప్పొచ్చు, ఫైనాన్షియల్లీ వెల్ కాదు అని చెప్పేసి మనం అనుకుందాం. సో ఇంతవరకు మనం ఏంటంటే ఫైనాన్షియల్ ఇల్నెస్, వెల్నెస్ అండ్ ఫిట్నెస్ తాలూకా కాంపోనెంట్స్ మనం చూడడం జరిగింది. అండ్ ఫైనాన్షియల్ వైటల్స్ ఏవైతే ఉన్నాయో సో ఫైనాన్షియల్ వైటల్స్ ని ఒకసారి మనం చూద్దాము. ఆ ఫైనాన్షియల్ వైటల్స్ లో మేజర్ కాంపోనెంట్స్ కింద మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మన అంటే హెల్దీగా ఉన్నారు అని చెప్పేసి అని కనబడుతున్నా కూడా లోపల కొన్ని ఫైనాన్షియల్ వైటల్స్ అనేటువంటివి ఇంప్రూవ్ కాలేదు, డెవలప్ కాలేదు అని చెప్పేసి అని మనం రమణ గారి కేస్ స్టడీ చూస్తే అర్థమవుతూ ఉంటుంది. అందులో మనం మేజర్ గా చూడాల్సింది ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్పేసి అని టు ఎన్ ఎక్స్టెంట్ పర్వాలేదు. ఎక్స్పెన్సెస్ తాలూకా ఏవైతే ఉన్నాయో మేనేజ్మెంట్ గుడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. లయబిలిటీస్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అది కూడా గుడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో సేవింగ్స్ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది కూడా గుడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. రిటైర్మెంట్ ఎలకేషన్ ఏదైతే ఉందో అది చాలా బ్యాడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే రిటైర్మెంట్ కి పెద్దగా ప్లానింగ్ ఈయన సొంతంగా ఏమీ చేసుకోలేదు, జస్ట్ ఓన్లీ డిఫెన్స్ వాళ్ళు చేయడం కావచ్చు, లేదంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎంప్లాయర్ ఏవైతే చేస్తున్నారో అది మాత్రమే ఉంది కాబట్టి. అంటే ట్యాక్స్ పర్సంటేజ్ ఏదైతే ఉందో అదైతే కనుక చాలా బెటర్ గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అది బెటర్ ఎందుకంటే ఇన్కమ్ తక్కువ ఉంది కాబట్టి ట్యాక్స్ పెద్దగా పే చేయట్లేదు అని చెప్పేసి. నెక్స్ట్ క్రెడిబిలిటీ స్కోర్ గురించి, కంటింజెన్సీ రేషియో గురించి, అసెట్స్ టు డెట్ గురించి వచ్చేటప్పుడు అయితే ఇవన్నీ గుడ్ గా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి 3 years యావరేజ్ నెట్వర్త్ గ్రోత్ కావచ్చు, యావరేజ్ ఇన్కమ్ కావచ్చు, ఇవన్నీ మన రమణ గారి కేస్ స్టడీలో పెద్దగా డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అండ్ సైమల్టేనియస్ గా టార్గెటెడ్ నెట్వర్త్ కానీ అన్ప్రొటెక్టెడ్ హ్యూమన్ వాల్యూ ఏదైతే ఉందో సో ఇది సిగ్నిఫికెంట్ గా వాళ్ళు రిస్క్ కవరేజ్ అనేటువంటిది మెయింటైన్ చేయట్లేదు కాబట్టి ఆ వైటల్స్ ఇప్పుడు ఏవైతే నేను బ్యాడ్ గా ఉన్నాయని చెప్పేసి అన్నానో వాటి మీద క్లియర్ కట్ గా డౌన్ ద లైన్ ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది అని చెప్పేసి మనం తెలుసుకుందాం. సో అనాలిసిస్ లో లాస్ట్ మేజర్ పాయింట్ రిస్క్ ప్రొఫైల్ అనేటువంటిది మనం చెప్తాము. సో రిస్క్ ప్రొఫైల్ లో 3 మేజర్ కేటగిరీస్: రిస్క్ టేకింగ్ కెపాసిటీ, రెండోది రిస్క్ బేరింగ్ కెపాసిటీ, మూడోది నీడ్ ఫర్ రిస్క్ ఆర్ రిక్వైర్మెంట్ ఫర్ రిస్క్ అని చెప్పేసి. ముందుగా రిస్క్ టేకింగ్ కెపాసిటీకి వచ్చేటప్పటికి ఏజ్ పరంగా చూసుకునేటప్పుడు ఆల్రెడీ మిడ్ ఏజ్ కింద మనం చెప్పుకుంటున్నాము. ఫ్యూచర్ ఎర్నింగ్ పొటెన్షియాలిటీ ఏదైతే ఉందో అది పెంచుకునే అవకాశం ఉంది కాబట్టి పర్వాలేదు. అండ్ స్పెక్యులేటివ్ ఎక్స్పీరియన్స్ అలాంటివి ఏమీ లేవు. అండ్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ కంప్లీట్లీ జీరో అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ లైఫ్ స్టైల్ అనేటువంటిది ఎస్ హీ నోస్ వాట్ లైఫ్ స్టైల్ ఇస్. అండ్ రిస్కీ బిజినెస్ లో జాబ్స్ అనేటువంటివి ఏవి చేయలేదు. అంటే రిస్కీ బిజినెస్ కింద వచ్చేటప్పుడు ఏంటంటే జనరల్ గా డిఫెన్స్ లో పనిచేస్తేనే అది రిస్కీ జాబ్ కింద చెప్తూ ఉంటారు కాబట్టి ఈ కెన్ టేక్ సమ్ సార్ట్ ఆఫ్ రిస్క్స్ అనేటువంటిది అండర్స్టాండ్ చేసుకుంటారు కాబట్టి పర్వాలేదు. సో ఇక్కడ రిస్క్ టేకింగ్ కెపాసిటీ వచ్చేటప్పటికి అయితే కనుక వెరీ గుడ్ అని చెప్పేసి చెప్పుకుంటాం. రిస్క్ బేరింగ్ కెపాసిటీకి వచ్చేటప్పటికి సర్ప్లస్ ఇన్కమ్ అనేటువంటిది ఉంది, పాజిటివ్ నెట్వర్త్ ఉంది, అండ్ మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా మంచి ఇన్కమ్ సోర్సెస్ అనేటువంటివి ఉన్నాయి. అండ్ ఆ ఇన్కమ్స్ కూడా స్టేబుల్ ఇన్కమ్స్ అని చెప్పేసి అని మనం చెప్తున్నాము. అండ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ప్రాఫిట్ ఆర్ లాసెస్ అనేటువంటివి అంటే ఇవన్నీ క్లియర్ గా తెలియదు కాబట్టి ప్రాఫిట్ ఆర్ లాసెస్ అనేటువంటివి తెలియదు కాబట్టి రిస్క్ బేరింగ్ కెపాసిటీలో చూసుకున్నా కూడా చాలా పాజిటివ్ గా ఉంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ నీడ్ ఫర్ రిస్క్ వచ్చేటప్పటికైతే
వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక లక్ష్యాల పరంగా చూసుకునేటువంటి సంఖ్య పరంగా చూసుకునేటప్పుడు సుమారు మనకి 5 వరకు వచ్చాయి కాబట్టి, అండ్ అమౌంట్స్ కూడా పెద్ద ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఆర్థిక లక్ష్యాలు చూసుకునేటప్పుడు ఏంటంటే సుమారు ₹1,00,00,000, ₹50,00,000, అండ్ ఫామ్ హౌస్ గురించి కూడా మనం పెద్ద మాట్లాడుకున్నాం. డ్యూరేషన్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి సో ఇక్కడ రిస్క్ అనేటువంటిది తీసుకోవాలి, అండ్ క్యాలిక్యులేటెడ్ రిస్క్స్ అనేటువంటివి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఓవరాల్ గా రిస్క్ ప్రొఫైల్ పరంగా చూసుకునేటప్పుడు ఏంటంటే yes he has a good risk taking capacity, he has a risk bearing capacity, and he needs to take risk అనేటువంటిది మనకు అర్థమవుతున్నది. సో ఇంతవరకు మనం అనాలిసిస్ అనేటువంటి చూసాము. ఇప్పుడు క్లయింట్ తాలూకా ఫైనాన్షియల్ ప్లానింగ్ మీద వర్కింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి మనం కన్సిడర్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ మేజర్ పాయింట్ ఏంటి అంటే క్లయింట్స్ ఎవరైనా సరే వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలైనా, లేదంటే మధ్యలో ఏమైనా మిస్ అయ్యారా, లేదంటే మధ్యలో ఏమైనా ఆటంకాలు వచ్చేటువంటి అవకాశం ఉందా అనేటువంటిది కూడా మేము ఫైనాన్షియల్ ప్లానింగ్ లో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంట్లో ఏంటి అంటే మిస్డ్ ఆర్ నాన్ కన్సిడర్డ్ లైఫ్ ఈవెంట్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. సో జనరల్ గా అవేంటి అంటే అవి జరుగుతాయన్నది చాలా మందికి తెలుసు, కానీ వాటి గురించి పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల అవి వచ్చినప్పుడు ఏంటి అంటే మళ్ళీ తడుకోవడం, లేదంటే అప్పులు చేయాల్సి రావడం, లేదంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ లో డిస్టార్షన్స్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. సో అలా జరగకుండా ఏమైనా ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే జరిగేటువంటి ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా అనేటువంటిది జనరల్ గా ఈ పాయింట్ లో మేము కన్సిడర్ చేస్తూ ఉంటాం. క్లయింట్ తో కూడా డిస్కస్ చేస్తూ ఉంటాం. అంటే నిజంగా వాళ్ళు పట్టించుకుంటారా పట్టించుకోరా అనేటువంటి పాయింట్ మేము అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత ఓకే ఇది మీరు పట్టించుకోలేదు కాబట్టి ఇది మీకు ఇంపార్టెంటా కాదా అనేటువంటిది డిస్కస్ చేసిన తర్వాత ఆ ఈవెంట్స్ కూడా మేము ఫైనాన్షియల్ ప్లాన్ లో డ్రాఫ్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో జనరల్ గా మనం బయట చూసుకునేటప్పుడు ఏంటంటే వీటి గురించి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వరు, కానీ ఇలాంటి చిన్న వాటిని కూడా పట్టించుకోకపోతే కొన్నిసార్లు ఫైనాన్షియల్ ప్లాన్ మొత్తం అంతా డిస్టార్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి మనం చూద్దాం. అండ్ ఇప్పుడు ఈ రమణ గారి కేస్ స్టడీ గురించి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఆల్రెడీ చాలా మేజర్ ఈవెంట్స్ అనేటువంటివి ఏం జరుగుతాయన్నది ఆయనకు తెలుసు, వాటిలో ఏవి ఇంపార్టెంట్ ఏవి ప్రయారిటీ అనేటువంటిది ఆయన డిసైడ్ అయ్యి ఉన్నారు. కాబట్టి ఈయన కేస్ స్టడీలో అయితే కనుక ఎటువంటి మిస్ అయినటువంటి లైఫ్ ఈవెంట్ ఏమీ లేదు అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. సో మిస్డ్ ఈవెంట్స్ చూసాము. ఇప్పుడు రిస్క్ కవరేజ్ అనేటువంటిది ఏదైతే ఉందంటే ప్లాన్ బి, అంటే ప్లాన్ ఏ వర్క్ లో లేకపోతే ప్లాన్ బి అనేటువంటిది వర్క్ లో ఉండాల్సినటువంటి అవసరం వస్తుంటది కాబట్టి సో ఇప్పుడు మనకి రమణ గారి ఫ్యామిలీ గురించి చూసుకునేటప్పుడు ఏంటి అంటే పర్సనల్ యాక్సిడెంట్ అండ్ డిసెబిలిటీ కవర్ అనేటువంటిది ఖచ్చితంగా కావాల్సినటువంటి అవసరం, ఎందుకంటే ఇది ఫీల్డ్ వర్క్ అండ్ అట్ ద సేమ్ టైం సెక్యూరిటీ ఇన్ఛార్జ్ కింద ఉన్నారు కాబట్టి సో ఆబ్వియస్లీ ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి సిచ్యువేషన్ లో ఎందుకు పర్సనల్ యాక్సిడెంట్ అండ్ డిసెబిలిటీ అనేటువంటిది కావాలి. రెండోది వచ్చేటప్పటికి హెల్త్ అండ్ క్రిటికల్ అనేటువంటిది మేజర్ గా చూసుకోవచ్చు. అయితే ప్రత్యేకించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఇంక అక్కర్లేదు, ఎందుకంటే ఒకటి ఎంప్లాయర్ పరంగా చూసుకునేటప్పుడు ఏంటి అంటే ఉన్నది, బట్ స్టిల్ హీ ఫీల్స్ దట్ ఓకే కొంత బెటర్ క్వాలిటీ ఆఫ్ వైద్యం కావాలి అనుకునేటప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ హీ నీడ్ టు టేక్ కేర్ దట్. అండ్ అదే రకంగా పేరెంట్స్ గురించి వచ్చేటప్పటికి ఏంటి కనుక పేరెంట్స్ కూడా ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కాబట్టి అక్కర్లేదు అనేసి. అండ్ ఇప్పుడు ఫైనల్ థింగ్ ఏంటి అంటే టర్న్ కవర్ అనేటువంటిది కావాలి. సో దీంట్లో కూడా ఏంటి అంటే బెనిఫిట్స్ టు స్పౌస్, బెనిఫిట్స్ టు పేరెంట్స్, బెనిఫిట్స్ టు కిడ్స్ అనేటువంటిది ఏదైతే ఉందో సో అది కూడా మనం ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంట్లో వచ్చేటప్పటికైతే కనుక ఎందుకంటే ఈయన మీద ఇంకా ఆర్థిక భారం అనేటువంటిది బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, భారం అన్నం కూడా బాధ్యతలు ఏవైతే ఉన్నాయో సో ఆ బాధ్యతలు తీరడానికి ప్లాన్ బి కింద కావాల్సినటువంటిది ఏదైతే ఉందో సో టర్న్ కవర్ అనేటువంటిది ఈయనకు కావాలి. మిగతా ఏవైతే ఉన్నాయో ప్రొఫెషనల్, బిజినెస్, కీమెన్ ఇవన్నీ ఈయనకు పెద్దగా వర్తించవు కాబట్టి మనం పక్కన పెట్టేయచ్చు. అండ్ మ్యారీడ్ ఉమెన్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో సో స్పౌస్ కోసం తీసుకునేటప్పుడు అంటే వైఫ్ కి రావాల్సినటువంటి అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రత్యేకించి వైఫ్ కోసం అనుకునేటప్పుడు ఏంటంటే మ్యారీడ్ ఉమెన్ ప్రొటెక్షన్ కింద కూడా ఒక పాలసీ అనేటువంటిది తను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. సో రిస్క్ కవరేజ్ అనేటువంటి చూసాము. ఇప్పుడు రిస్క్ కవరేజ్ తర్వాత ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి లక్ష్యాల వైపు వాటిల్లో కూడా ఏ లక్ష్యాలు అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటిది మనం చూసుకుంటాము. అందులో ఏంటంటే గోల్ సెగ్రిగేషన్ యాజ్ పర్ ప్రయారిటీ వైజ్ అనేటువంటిది మనం చూస్తాము. ఆ ప్రయారిటీ వైజ్ లో వచ్చేటప్పటికి ఏంటి అంటే ఒకటి మ్యాండేటరీ అండ్ ట్యాక్స్ బెనిఫిషియల్ అనేది, రెండోది వచ్చేటప్పటికి మ్యాండేటరీ అండ్ నాన్ ట్యాక్స్ బెనిఫిట్ అనేది, మూడోది వచ్చేటప్పటికి నాన్ డిస్క్రిషనరీ, నాలుగోది వచ్చేటప్పటికి డిస్క్రిషనరీ, ఐదోది వచ్చేటప్పటికి లైఫ్ స్టైల్ కింద మనం చెప్తున్నాం. ఇప్పుడు మన రమణ గారి కేస్ స్టడీ కింద చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఫస్ట్ రిటైర్మెంట్ ప్లానింగ్ అనేటువంటిది కొంతవరకు చూడాలి. దో ఆయనకి పెన్షన్ వస్తున్నది అండ్ రియల్ ఎస్టేట్ నుంచి ఇన్కమ్ సోర్సెస్ అనేటువంటి ఉన్నా కూడా వాటిల్లో షార్ట్ ఫాల్ ఏదైతే ఉందో ఆ షార్ట్ ఫాల్ అనేటువంటిది మనం చూసుకొని మనం
ఇక్కడ మనం కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మ్యాండేటరీ అండ్ నాన్ ట్యాక్స్ బెనిఫిట్స్ కింద మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే రిస్క్ కవరేజ్ లో పార్ట్ కింద కొన్ని ట్యాక్స్ బెనిఫిషియల్ ఉన్నాయి, కొన్ని నాన్ ట్యాక్స్ ఉన్నాయి కాబట్టి సో ఇన్సూరెన్స్ అనేటువంటిది కూడా ఆయన తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మూడోది నాన్ డిస్క్రిషనరీ కింద వచ్చేటప్పటికైతే కనుక కిడ్స్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో కిడ్స్ ఎడ్యుకేషన్ కింద మనం చెప్పుకుంటున్నాము. అండ్ డిస్క్రిషనరీ ఏదైతే ఉందో టూర్ అండ్ మొబైల్ కింద మనం పెట్టుకుంటున్నాము. లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో ఫామ్ హౌస్ అనేటువంటిది కూడా మనం చెప్పుకోవచ్చు. సో వీటిలో ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ 2 ఇల్లులు ఉన్నా కూడా ఇప్పుడు ఫామ్ హౌస్ కోసం వాళ్ళు ప్రశాంతమైనటువంటి రిటైర్మెంట్ కోసం అని చెప్పేసి నేను ప్రత్యేకించి అనుకుంటున్నారు కాబట్టి సో ఫామ్ హౌస్ అనేటువంటిది లైఫ్ స్టైల్ గోల్ కింద మనం ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు వీటిల్లోంచి గోల్స్ ని మనం రీవ్యాంప్ చేసి ప్రయారిటీ బేసిస్ మీద మనం డిస్కస్ చేయడం జరుగుతుంటుంది. సో ప్రయారిటైజేషన్ ఏంటి అనేటువంటిది ఇక్కడ మనం చూద్దాం. సో ఇంతవరకు మనం గోల్స్ ప్రయారిటైజేషన్ అనేటువంటిది తెలుసుకున్నాం. ప్రయారిటైజేషన్ చేసిన తర్వాత ప్రయారిటైజ్డ్ లిస్ట్ ఆఫ్ గోల్స్ అనేటువంటివి ఏవైతే వచ్చాయో వాటిని చూద్దాం. అంటే మనకు ఉన్నటువంటి టైం కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఆర్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మనీ కావచ్చు, రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ లక్ష్యాలని చేరుకోవడానికి కావాల్సినటువంటి ఫోకస్డ్ లిస్ట్ అనేటువంటిది మనం ప్రిపేర్ చేయడం జరిగింది. వాటిలో అట్మోస్ట్ ప్రయారిటీ అనేటువంటిది కిడ్స్ ఎడ్యుకేషన్కి ఇవ్వడం జరిగింది. సో కిడ్స్ ఎడ్యుకేషన్తో పాటు అంటే 2 పిల్లలు ఉన్నారు కాబట్టి ఒకటి MBBS, రెండోది MBA అనేటువంటిది, మూడోది వచ్చేటప్పటికి అయితే కనుక మనం రిటైర్మెంట్కి అట్మోస్ట్ ప్రయారిటీ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. 4వది వచ్చేటప్పటికి అయితే కనుక ఇన్సూరెన్స్ అని చెప్పేసి చెప్తున్నాం మనం. సో దీని తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఫ్యామిలీ ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. సో దాంట్లో ఏంటి అంటే మనం ఎవ్రీ ఇయర్లీ ట్రిప్ కూడా మనం పెట్టుకోవడం జరిగింది. మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీ ఇయర్ మార్చాలి అనేటువంటి ఆయన ఉన్న థాట్ ప్రాసెస్, ప్రతి 6 నెలలకు ఎవ్రీ ఇయర్ మార్చాలి అనేటువంటి థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి లీస్ట్ ప్రయారిటైజేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. వీటన్నిటికన్నా కూడా ఇంకా అట్మోస్ట్ లీస్ట్ ప్రయారిటీ అనేటువంటిది ఫామ్ హౌస్కి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ ఆయనకి రిటైర్మెంట్కి కావాల్సినటువంటి అమౌంట్ ఆర్ ఇల్లులు ఏవైతే ఉన్నాయో 2 ఇల్లులు ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఆయన ఫామ్ హౌస్ కావాలి అనుకునేటప్పుడు రెండిట్లోంచి ఒకటి డిస్పోజ్ చేసుకోవచ్చు అనేటువంటి థాట్ ప్రాసెస్ రావడం జరిగింది. సో ఇప్పుడు ఆయన సంపాదిస్తున్నటువంటి అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ మనం ఇక్కడ రాసుకున్నటువంటి వాటికి అట్మోస్ట్ ప్రయారిటీ గోల్స్ కి మనం ఇవ్వడం జరుగుతున్నది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో మనకి లక్ష్యాలకు ఉపయోగపడకపోతే అనవసరం, అండ్ ఆ లక్ష్యాలకు ఉపయోగపడేటప్పుడు ఏది మనం ఎప్పుడు అమ్మాల్సి వస్తుంది ఏంటి అనేటువంటిది కూడా మనం ఇక్కడ ప్రయారిటైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి అసెట్స్ ఏవైతే ఉన్నాయో డిస్పోజబుల్ అసెట్స్ అండ్ నాన్ డిస్పోజబుల్ అసెట్స్ ఆర్ అలొకేటెడ్ ఫర్ గోల్స్ అని ఏవైతే ఉన్నాయో సో ఇక్కడ అలొకేటెడ్ ఫర్ గోల్స్ అనేటువంటి వాటిల్లో మనం చూసుకునేటప్పుడు మ్యాప్ టు లైబిలిటీస్. సో ఆయనకి ప్రత్యేకించి లైబిలిటీస్ ఏమీ లేవు కాబట్టి సో 0 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మ్యాప్ టు వైటల్స్ కింద వచ్చేటప్పటికి ఏంటంటే వైటల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆల్రెడీ ప్రత్యేకించి మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్యాంకులో ఆల్మోస్ట్ 30 లక్షలు ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. దాన్ని ఇప్పుడు ఎమర్జెన్సీ ఫండ్కి 10 లక్షల రూపాయలు అనేటువంటిది కేటాయించుకుంటున్నాం. మిగతా అమౌంట్ 20 లక్షల రూపాయలు ఏవైతే ఉన్నాయో మనకి వైటల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ లేదంటే గోల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ ఆబ్లిగేషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో వీటిల్లో కూడా మనం ఆల్రెడీ అట్మోస్ట్ ప్రయారిటీ కింద మనం ఏదైతే చెప్పుకుంటున్నామో అంటే బ్యాంకులో ఉన్నటువంటి 20 లక్షల రూపాయలని పిల్లల చదువు కోసం వర్సెస్ ఆయనకున్నటువంటి రిటైర్మెంట్ కోసం వర్సెస్ టూర్ కోసం అని చెప్పేసి అనేది అనుకునేటప్పుడు పిల్లల చదువు అట్మోస్ట్ ప్రయారిటీ అని చెప్పేసి అనుకున్నాం కాబట్టి దాంట్లో ముందుగా వచ్చేటువంటి లక్ష్యం ఏదైతే ఉందో MBBS, ఎందుకంటే పాప తాలూకా చదువు 6 ఏళ్లలో రాబోతుంది కాబట్టి సో ఇప్పుడు 6 ఏళ్లకి ఒక 15 లక్షల రూపాయలు ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ బ్యాంక్ అకౌంట్ నుంచి ఉన్నటువంటి 20 లక్షల నుంచి 15 లక్షల రూపాయలు అనేది MBBS కోసం ఇనిషియల్ కార్పస్ కింద ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది పెట్టడం జరుగుతుంది. రెండోది బాబు తాలూకా చదువుకి MBA కోసం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి దానికోసం ఒక 5 లక్షల రూపాయలు అంటే 20 లక్షల నుంచి మిగతా 5 లక్షల రూపాయలు ఏదైతే ఉందో దాన్ని మనం బాబు చదువు కోసం కేటాయించుకుంటున్నాము. అండ్ రిటైర్మెంట్ కార్పస్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఆయనకి పెన్షన్ వస్తున్నది ప్లస్ రెంటల్ ఇన్కమ్ కూడా ఉంది కాబట్టి అండ్ సైమిల్టేనియస్ గా ఆయనకి ఎగ్జిస్టింగ్ ఎంప్లాయర్ నుంచి ప్రావిడెంట్ ఫండ్ డిడక్షన్ ఏదైతే ఉందో సో ఉంది కాబట్టి మనం ప్రత్యేకించి దానికంటూ అమౌంట్ ఏం కేటాయించట్లేదు. సో ఇంతవరకు ఉన్న ఆస్తుల్ని లయబిలిటీస్ కి గోల్స్ కి మనం మ్యాప్ చేసుకున్నాం కాబట్టి ప్రతి నెల వచ్చేటువంటి ఆదాయాన్ని మనం ఎలా మ్యాప్ చేసుకోవాలి ఏంటి అనేటువంటిది మనం నెక్స్ట్ చూద్దాం. ఎగ్జిస్టింగ్ చూసుకుంటే పెన్షన్ 20,000 రూపాయలు, శాలరీ అనేటువంటి 35,000 రూపాయలు, స్పౌస్ తాలూకా శాలరీ 15,000 రూపాయలు, రెంట్ ఇద్దరిది కలిపి 25,000 రూపాయలు, వడ్డీ 10,000 రూపాయలు వస్తున్నది అని చెప్పేసి అంటే టోటల్ గా 1,05,000 రూపాయలు వస్తుంది.
మ్యాండేటరీ కింద 4,000 రూపాయలు ఖర్చు అవుతున్నది, నాన్ డిస్క్రిషనరీ కింద 20,000 రూపాయలు ఖర్చు అవుతున్నది, డిస్క్రిషనరీ కింద 5,000 రూపాయలు, సర్ప్లస్ ఏదైతే ఉందో 76,000 రూపాయలు మిగులుతున్నది అని చెప్పేసి మనకి తేలింది ఇక్కడ. అయితే ఇందాక మనం చెప్పింది ఏంటి అంటే కనుక 10,000 రూపాయలు అనేటువంటిది పక్కన పెట్టి మిగతా అంతా కూడా ఈ పిల్లల తాలూకా చదువుల కోసం మనం కేటాయించాలి అని చెప్పేసి అనుకున్నాం. కాబట్టి దాని పరంగా చూసుకునేటప్పుడు ఇప్పుడు కొత్త ఇన్కమ్ ఎట్లా ఉంటుంది అంటే పెన్షన్ 20,000 రూపాయలు అలాగే కంటిన్యూ అవుతుంది, శాలరీ 35,000 రూపాయలు అలాగే కంటిన్యూ అవుతుంది, స్పౌస్ తాలూకా శాలరీ 15,000 రూపాయలు అలాగే కంటిన్యూ అవుతుంది, ఇద్దరిది రెంటల్ ఇన్కమ్ అనేది కలిపి 25,000 రూపాయలు అనేటువంటిది అలాగే కంటిన్యూ అవుతుంది. ఇంట్రెస్ట్ ఆదాయం ఏదైతే ఉందో అది మాత్రం 10,000 రూపాయల నుంచి 5,000 రూపాయలు తగ్గుతుంది. ఇప్పుడున్న ఖర్చుల గురించి మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే మ్యాండేటరీకి 4,000 రూపాయలు, నాన్ డిస్క్రిషనరీ యథావిధిగా 20,000 రూపాయలు, డిస్క్రిషనరీ 5,000 రూపాయలు, ఇన్సూరెన్స్కి 5,000 రూపాయలు. ఎందుకంటే మనం ప్రత్యేకించి పర్సనల్ యాక్సిడెంట్, హెల్త్ అండ్ లైఫ్ కూడా తీసుకోమని చెప్పాం కాబట్టి నెలకు 5,000 రూపాయలు దానికోసం కేటాయించాల్సినటువంటి అవసరం. కిడ్ తాలూకా చదువుకి పాప తాలూకా MBBS కోసం 20,000 రూపాయలు, కిడ్ 2 తాలూకా చదువు అంటే బాబు తాలూకా MBA కోసం అని చెప్పేసి 13,000 రూపాయలు, రిటైర్మెంట్కి 18,000 రూపాయలు. వచ్చే ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని మొబైల్ కోసం కేటాయించుకోవాలని చెప్పేసి అన్నాం కాబట్టి అక్కడ 5,000 రూపాయలు వడ్డీ వస్తుంది, 5,000 రూపాయలు ఇక్కడ కంటిన్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం. అండ్ మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో అది టూర్కి 10,000 రూపాయలు అనేటువంటిది ఇండియా టూర్ కోసం 10,000 రూపాయలు మనం పక్కన పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు రీవ్యాంప్ చేసిన బడ్జెట్ ఇలాగే యథావిధిగా 6 years పాటు కంటిన్యూ చేసుకుంటే అప్పుడు ఉండే నెంబర్స్ ఒకసారి చూద్దాం. పెన్షన్ కాస్త 20,000 రూపాయలు కాస్త 25,000 రూపాయలకి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వచ్చే శాలరీ ఏదైతే ఉందో 35,000 నుంచి 50,000కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. స్పౌస్ తాలూకా శాలరీ 15,000 రూపాయలు కాస్త 21,000 రూపాయల కింద మారుతుంది. రెంటల్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఇప్పుడు వస్తున్న 10,000 కాస్త 13,000కి మారచ్చు, అంటే జాయింట్ గా ఇద్దరిది కలిపితే 31,000 అవుతుంది. ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది అదే 5,000 రూపాయలు అనేటువంటి వచ్చే అవకాశం ఉంటుంది, కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి మనం అంటున్నాం. ఖర్చులు చూసుకునేటప్పటికి ఏంటంటే మ్యాండేటరీ 4,000 రూపాయలు కాస్త 8,000 అవుతుంది, నాన్ డిస్క్రిషనరీ 20,000 రూపాయలు కాస్త 30,000 రూపాయలుగా ఖర్చులు పెరుగుతాయి, ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్ కూడా 5,000 రూపాయలు ఖర్చు కాస్త 8,000 రూపాయలు ఖర్చు కింద మారుతుంటుంది. డిస్క్రిషనరీ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో 5,000 రూపాయలు కాస్త 10,000 రూపాయలుగా మారే అవకాశం ఉంటుంది, ఎందుకంటే రోజులు పెరిగే కొద్దీ ఖర్చులు పెరుగుతుంటాయి కాబట్టి. అప్పటికి పాప తాలూకా MBBS ఏదైతే ఉందో అది అయిపోతుంది కాబట్టి ఆ అమౌంట్ ని మనం ఇప్పుడు ప్రత్యేకించి రిటైర్మెంట్ కోసం మనం ఫోకస్ అనేటువంటిది పెడతాం. కిడ్ తాలూకా MBA కోసం 13,000 రూపాయలు అలాగే కంటిన్యూ చేస్తున్నాము. రిటైర్మెంట్ కోసం చూసుకునేటప్పుడు 18,000 రూపాయల నుంచి 45,000 రూపాయలకు మనం మార్చడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి మొబైల్ కోసం సేమ్ 5,000 రూపాయలు కంటిన్యూ చేయమంటున్నాం, టూర్ కోసం 12,000 రూపాయలు నెలకి పక్కన పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఇదే ఇన్కమ్ ఎక్స్పెన్స్ స్టేట్మెంట్ బాబు తాలూకా MBA స్టేజ్కి వచ్చేటప్పటికి ఎంత ఉంటుంది అనుకునేటప్పుడు పెన్షన్ది 25,000 రూపాయలు ఉంటుంది, శాలరీ 50,000 కింద తిన్న శాలరీ 50,000 అవ్వచ్చు, స్పౌస్ తాలూకా శాలరీ 25,000 అవుతుంది, అండ్ రెంటల్ ఇన్కమ్ ఇద్దరిది కలిపి 35,000 రూపాయలు, ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది 5,000 రూపాయలు. అదే మ్యాండేటరీ కింద వచ్చేటప్పటికి ఏంటంటే 8,000 కాస్త 10,000 అవుతుంది, నాన్ డిస్క్రిషనరీ 30,000 కాస్త 35,000 అవుతుంది, ఇన్సూరెన్స్ అనేటువంటిది 8,000 కాస్త 15,000 అవుతుంది, ఎందుకంటే ఇప్పటికీ ఆల్రెడీ వీళ్ళకి ఏజ్ స్లాబ్ అనేటువంటిది మారుతూ ఉంటుంది, ఇన్కమ్ ఇన్సూరెన్స్ తాలూకా ప్రీమియమ్స్ కూడా పెరుగుతాయి కాబట్టి. నెక్స్ట్ డిస్క్రిషనరీ ఏదైతే ఉందో 10,000 రూపాయలు అలా కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు కిడ్ తాలూకా అమౌంట్ ఏదైతే 13,000 రూపాయలు ఉందో అది పక్కన పెట్టేస్తున్నాం మనం. రిటైర్మెంట్ కోసం 45,000 రూపాయలు, మొబైల్ కోసం 5,000 రూపాయలు, టూర్ కోసం 20,000 రూపాయలు, ఎందుకంటే సో ఇంకా లైఫ్ ఎంజాయ్ చేయడం అనేటువంటి స్టార్ట్ చేయాలి కాబట్టి 12,000 రూపాయలు టూర్ ఎక్స్పెన్సెస్ ని 20,000 రూపాయల కింద మనం మార్చుకోవడం జరిగింది. నెక్స్ట్ 15 సంవత్సరాల తర్వాత వచ్చేటప్పటికి కంప్లీట్ రిటైర్మెంట్ కాబట్టి సో 15వ ఏట నుంచి చూసుకునేటప్పుడు ఏంటి అంటే తనకి అప్పటికి రిటైర్మెంట్ అయిపోతుంది అండ్ బరువు బాధ్యతలు ఏవైతే ఉంటాయో బరువు బాధ్యతలు కూడా తీరిపోతాయి కాబట్టి అండ్ తనకు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ కి ఎంజాయ్ చేద్దాం అనుకునేటువంటి మైండ్ సెట్ ఉంది కాబట్టి సో అప్పుడు వచ్చేటువంటి రిటైర్మెంట్ కార్పస్ నుంచి ఎంతైతే మిగులుతుందో అంటే పిల్లలకి ఇచ్చేగా మిగతాది ఏదైతే ఉంటుందో సో దాన్ని కావాలనుకుంటే ఫామ్ హౌస్ కింద వాడుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం లేదు అనుకునేటప్పుడు తిను లావిష్ లైఫ్ స్టైల్ కింద మార్చుకోవాలి అనుకున్నా కూడా మార్చుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి తెలుసుకుంటున్నాం. సో ఇది ఇంతవరకు ఉన్నటువంటి ప్రాజెక్టెడ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ స్టేట్మెంట్ అనేటువంటిది. రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం వచ్చేటప్పటికి తిన తాలూకా రిటైర్మెంట్ ప్లానింగ్ ని ఆల్రెడీ ఇన్బిల్ట్ గా మనం చెప్పినా కూడా నెంబర్స్ అయితే మనం ప్రొజెక్ట్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ తనకి పెన్షన్ ఇన్కమ్ ఉంది అని చెప్పేసి అండ్ సైమిల్టేనియస్ గా రెంటల్ ఇన్కమ్ కూడా వస్తున్నది కాబట్టి అవన్నీ ఆల్మోస్ట్ 50% to 100% ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఎగ్జిస్టింగ్ ప్యాసివ్ ఇన్కమ్స్ నుంచి మీట్ అవుతున్నది కాబట్టి ప్రత్యేకించి రిటైర్మెంట్ ప్లానింగ్ రిటైర్మెంట్ ప్రొజెక్షన్స్ అనేటువంటివి తనకు చేయట్లేదు. రిటైర్మెంట్ ప్లానింగ్ చేసాం కానీ రిటైర్మెంట్ ప్రొజెక్షన్స్ తనకు చేయట్లేదు. అండ్ కొత్త ట్యాక్స్ లయబిలిటీ చూసుకునేటప్పటికైతే కనుక
సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి ఇప్పటికీ జీరో ట్యాక్స్ లయబిలిటీ ఉంది. రీవ్యాంప్ చేసుకున్న తర్వాత కూడా జీరో ట్యాక్స్ లయబిలిటీ ఉంటుంది. ఇన్ఫాక్ట్ 6 సంవత్సరాల తర్వాత చూసుకున్నప్పటికి కూడా వాళ్ళకి జీరో ట్యాక్స్ లయబిలిటీ ఉంటుంది. అండ్ ఇన్ఫాక్ట్ 8 years తర్వాత కూడా వాళ్ళకి జీరో ట్యాక్స్ లయబిలిటీ ఉంటుంది. అండ్ 15 years తర్వాత అంటే వాళ్ళకి రిటైర్మెంట్ అయిన తర్వాత అప్పుడు వచ్చేటువంటి ఇన్కమ్స్ బట్టి మనం రీవ్యాంప్ చేసుకుందాము, అప్పుడు ఉండేటువంటి ట్యాక్స్ స్ట్రక్చర్ బట్టి చూద్దామనేటువంటి ఉద్దేశంతో మేము ఆగిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ అసెట్ అండ్ అసెట్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అనేటువంటిది ఒకసారి చూసుకుంటే, బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో, సో బ్యాంక్ అకౌంట్ లో నామినీగా స్పౌస్ ని యాడ్ చేయమని ముందే చెప్పుకున్నాం మనం. అండ్ రెండోది ఇన్సూరెన్స్ పాలసీలు ఏవైతే ఉన్నాయో, 2 రకాల ఇన్సూరెన్స్ పాలసీలు, మ్యారీడ్ ఉమెన్ ప్రొటెక్షన్ కోసం ఒకటి, టర్మ్ కవర్ కోసం ఒకటి. సో ఇద్దరికి అంటే రెండిటికి కూడా స్పౌస్ నే మనం నామినీ కింద పెట్టుకోమని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ అసెట్ 1 ఏదైతే మనం చెప్పామో అంటే పాప చదువు కోసం అని చెప్పేసి అని ప్రత్యేకించి 15 లక్షలు కేటాయించి తర్వాత ప్రతి నెల 15,000 రూపాయలు మనం 20,000 రూపాయలు ఏవైతే మనం పక్కన పెట్టామో దానికి పాప పేరు పెడుతూ గార్డియన్ గా తల్లిని పెట్టమని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికైతే కనుక బాబు తాలూకా చదువు కోసం మనం ఏదైతే 5 లక్షల రూపాయలు పక్కన పెట్టి తర్వాత ప్రతి నెల 13,000 రూపాయలు ఏవైతే మనం పక్కన పెడుతున్నామో అది బాబు పేరుని పెడుతూ తల్లిని గార్డియన్ గా పెట్టమని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. నెక్స్ట్ రిటైర్మెంట్ కావాల్సినటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో రిటైర్మెంట్ తాలూకా ఫండ్స్ అన్ని కూడా స్పౌస్ నామినీగా ఇవ్వమని చెప్పాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇల్లులు ఏవైతే ఉన్నాయో రెండింటికి కూడా ఒకటి బాబు కోసం ఒకటి పాప కోసం అని చెప్పేసి నామినీగా బెనిఫిషియరీస్ గా అండ్ అట్ ద సేమ్ టైం లీగల్ హెయిర్స్ గా వీళ్ళే ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ అసెట్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అనేటువంటిది సజెస్ట్ చేయడంతో పాటు ఎగ్జిక్యూషన్ కూడా మేమే చేసాం. దానికి కావాల్సినటువంటి నామినీస్ అప్డేట్ చేయడం కావచ్చు, విల్ ఏదైతే రాయాలో విల్లు రాయడం కావచ్చు, ఇవన్నీ కూడా మేమే ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది అని చెప్పేసి అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ ఫైనల్ గా వచ్చేటప్పటికైతే కనుక కెరియర్ బ్రాండింగ్ అనేటువంటిది తనకు పెద్దగా అక్కర్లేదు, టైం మేనేజ్మెంట్ అనేటువంటిది మార్పులు చేర్పులు ఏం లేవు కాబట్టి సో దీంతో వర్కింగ్స్ అయితే కనుక ఎండ్ అయ్యాయి అని చెప్పేసి అని మనం చెప్పుకుంటున్నాం. నా కన్క్లూజన్ కోసం ఏదైతే ఉంటుందో సో ఇక్కడ తన తాలూకా ప్రోగ్రెస్ చూసుకునేటప్పుడు తనకున్నటువంటి ఆర్థిక లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తను అనుకున్నటువంటి అన్నిటినీ కూడా మేము సూపర్ గా మానిటర్ చేసుకుంటూ ఎగ్జిక్యూట్ చేస్తూ కోఆర్డినేట్ చేస్తే కనుక డెఫినెట్లీ ఇవన్నీ కూడా తను అచీవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. 100% కాదు 200% అచీవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే వీటిల్లో మోడిఫికేషన్స్ అనేటువంటివి ఎవ్రీ 6 months ఒకసారి తనకు ఉన్నటువంటి లైఫ్ సర్కమ్స్టాన్సెస్ బట్టి ఇన్కమ్ పెరిగినా కూడా సాలరీ పెరిగినా కూడా ఏవైతే మార్పులు ఉంటాయో మార్పులు చేర్పులు తగ్గట్టుగా మనం మార్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ ప్రోగ్రెస్ అనేటువంటిది మనం చూడాల్సి వచ్చినప్పుడు 6 సంవత్సరాల తర్వాత పాపకు కావాల్సినటువంటి అమౌంట్ అనేటువంటిది ఉంది, బాబుకు కావాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది కూడా నెరవేరిందని చెప్పుకోవచ్చు. సైమిల్టేనియస్ గా తన రిటైర్మెంట్ కూడా తను అనుకున్నటువంటి అమౌంట్ కన్నా ఎడిషనల్ అమౌంట్ అనేటువంటిది హ్యూజ్ కార్పస్ అనేటువంటిది కూడా మనం బిల్డ్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఎవ్రీ ఇయర్ తన మొబైల్ కి టూర్స్ కి ఈ అమౌంట్స్ కూడా అనేటువంటి డెడికేటెడ్ గా పక్కన పెట్టడం జరిగింది అని చెప్పుకోవచ్చు. సో ఫైనల్ గా బెనిఫిట్స్ ఏవైతే మనం చెప్పుకోవాల్సి వస్తే కనుక ఎమోషనల్ హ్యాపీనెస్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అయ్యింది, ఫియర్స్ అనేటువంటివి రెడ్యూస్ అయ్యాయి, ట్యాక్సెస్ అనేటువంటివి ప్రాపర్ గా ప్లాన్ చేసుకున్నాము అండ్ సైమల్టేనియస్ గా గ్రోత్ ఏదైతే ఉందో దాన్ని యాక్సెలరేట్ చేయగలిగాము, సెక్యూర్డ్ ఫ్యామిలీ అనేటువంటిది ఇవ్వగలిగాము. ఎందుకంటే తనకు ఉన్నటువంటి మేజర్ ఆస్పిరేషన్స్ లో ఫ్యామిలీ ఇన్కమ్ ని నేను చూసుకోగలగాలి, కిడ్స్ ఎడ్యుకేషన్ చూసుకోగలగాలి అని తను ఏదైతే చెప్పాడో అవి అచీవ్ అయ్యాయి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం స్మార్ట్ గా మానిటర్ చేసుకుంటూ ట్రాక్ చేసుకుంటూ ఖర్చులు పెద్దగా పెరగకుండా ఉన్నటువంటి గోల్ వైపే ఫోకస్ గా మేము మానిటర్ అనేటువంటి చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఆస్తులకి ఏవైతే ఉన్నాయో ప్రమాదాలు జరిగినా కూడా పెద్దగా డ్యామేజ్ జరగకుండా ఉండడం కోసం అసెట్స్ తాలూకా రిస్క్లు ఏవైతే ఉన్నాయో రిస్క్లు అనేటువంటి తగ్గించగలిగాం మనం. అండ్ అసెట్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, అన్న చెల్లెలు కావచ్చు, చెల్లితో అన్నలు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కొట్టుకోకుండా ఉండడం కోసం అని చెప్పేసి అసెట్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అనేటువంటిది ముందుగానే మనం ప్రీ డిఫైన్డ్ గా మార్చుకున్నాం, మానిటర్ చేసుకుంటున్నాం అని చెప్పేసి చూస్తున్నాం. అండ్ ఇంకా రెస్పాన్సిబిలిటీస్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే చాలా మంది ఏంటంటే ప్లాన్ ఇస్తే సరిపోద్ది, ప్లాన్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి అనుకుంటారు. సైమల్టేనియస్ గా ఇంప్లిమెంట్ చేయగలగాలి, అకౌంటబిలిటీ కూడా ఉండగలగాలి. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఆ ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది మేము చాలా క్లోజ్ గా మానిటర్ చేసుకుని ఎవ్రీ 3 months కి ఎవ్రీ 2 months కి ఒకసారి ఇనిషియల్ స్టేజెస్ లో అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ 10 days కి ఒకసారి రివ్యూ చేసుకొని కూడా ప్లాన్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది.
అండ్ ఆ తర్వాత ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జస్ట్ ఓన్లీ మానిటర్ చేసుకుంటున్నాం, ఎక్కడైనా డీవియేషన్స్ ఉన్నాయా లేవా అనేటువంటి చూసుకోవడం జరిగింది. అండ్ ప్లాన్ మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటే కనుక ప్రతిదీ పర్సనల్ లైఫ్లో కావచ్చు, ఫ్యామిలీ లైఫ్లో కావచ్చు, అండ్ తన కెరియర్ పరంగా కావచ్చు, ఎక్కడైనా ఏదైనా చేంజెస్ వస్తే కనుక వాటన్నిటిని మేము మాడిఫై చేసుకొని కంటిన్యూ అవడం జరిగింది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మేము డిస్కస్ చేయనటువంటి పాయింట్స్, చాలా మంది అనుకునేది ఏంటి అంటే ఓకే ఈ మాత్రం బేసిక్ ప్లానింగ్ ఇచ్చారు కదా, మనం ఈ వీడియో చూసుకుంటే కనుక అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటే కనుక ఇక్కడ మేము డిస్కస్ చేయని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, మేము పాపకి ఇంత, బాబుకి ఇంత, రిటైర్మెంట్కి ఇంత అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. కానీ దేంట్లో పెట్టాలి, ఎంత పెట్టాలి అనేటువంటిది మేము ఎక్కడ డిస్కస్ చేయడం జరగలేదు. అసెట్ అలొకేషన్ ఏదైతే ఉందో ఆ అసెట్ అలొకేషన్ ని మేము డిస్ప్లే చేయడం జరగలేదు. గోల్స్ ఏవైతే ఉన్నాయో గోల్స్ ని ఎట్లా ప్రయారిటైజ్ చేసుకున్నాము, క్లయింట్ తో ఏం డిస్కస్ చేసాము, ఆ ప్రయారిటైజేషన్ అనేటువంటిది మేము ఇక్కడ మీతో చెప్పడం జరగలేదు. అండ్ సూటబుల్ ఇన్సూరెన్స్ కవరేజ్ అని మాత్రమే మాట్లాడడం జరిగింది తప్పించి దాంట్లో కావాల్సిన నిటిగ్రిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ నిటిగ్రిటీస్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయలేదు అని చెప్పేసి. అండ్ ప్లాన్ ఏదైతే ఉంటుందో ఆ ప్లాన్ ని మేము రివ్యూ చేసుకునేటప్పుడు ఏ పాయింట్స్ మీద, ఏ కండిషన్స్ మీద మేము రివ్యూ చేసుకోవాలి ఏంటి అనేటువంటిది కూడా మేము ఇక్కడ డిస్కస్ చేయలేదు అని చెప్పేసి అని మనం అనుకోవచ్చు. సో ఇది వ్యూవర్స్ మనీ అనం సెకండ్ ఎపిసోడ్ కింద చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి, ఫస్ట్ ఎపిసోడ్ ఏంటంటే సింప్లెస్ట్ కేస్ స్టడీ కాబట్టి 45 minutes లో అయిపోయింది. సో సెకండ్ కేస్ స్టడీ కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ పెరిగారు, ఆదాయాలు కూడా మల్టిపుల్ సోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఇన్ డెప్త్ గా, ఇన్ డీటెయిల్డ్ గా చేయాల్సి వచ్చింది. రాబోయే రోజుల్లో ఇంకాస్త కాంప్లెక్స్ కేస్ స్టడీస్ ని కూడా మనం మానిటర్ చేయడానికి ట్రై చేస్తాము, మానిటర్ చేస్తూ డిస్కస్ చేయడానికి కూడా తీసుకొస్తాం. కాబట్టి తిరిగి మళ్ళీ మనీ అనం థర్డ్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.